So can you suggest some heart-friendly exercises maybe to start అంటే బేసికల్గా స్టార్ట్ చేయాలంటే ఎనీ సజెషన్ ఫ్రమ్ యూ? అబ్సల్యూట్లీ. సో మీరు అడిగేది ఏంటంటే హార్ట్ ఫ్రెండ్లీ అంటే వి ఆల్సో కాల్ ఇట్ కార్డియో ఎక్సర్సైజ్. ఇప్పుడు ఎక్సర్సైజ్లో 2 రకాలు ఉందండి. వచ్చి ఐసోమెట్రిక్ అంటాము, ఐసోటోనిక్ అంటాము. ఓకే. సో మెట్రిక్ అనేది కార్డియో ఎక్సర్సైజ్. కార్డియో ఎక్సర్సైజ్ అంటే మనకు బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఏ ఎక్సర్సైజ్ మన హార్ట్ రేట్ పెంచుతుందో అదని కార్డియో ఎక్సర్సైజ్ అంటాం. సో దే ఆర్ గుడ్ ఫర్ ద కార్డియాక్ మజిల్స్ అనమాట. మనకు హార్ట్ రేటు రెస్టింగ్ హార్ట్ రేట్ నుంచి ఒక మీడియం టు సివియర్ రేంజ్. అదే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇప్పుడు ఒక 40 years ఓల్డ్ వ్యక్తి హార్ట్ రేట్ అంటే మ్యాక్సిమం 180కి హీ కెన్ ఇంక్రీజ్, 100% ఇంక్రీజ్ అండి. సో హిస్ నార్మల్ హార్ట్ రేట్ 80 అనుకోండి, 80 to 180 రేంజ్ లోపు హీ కెన్ ఇంక్రీజ్ ద హార్ట్ రేట్. సో 130, 140 బీట్స్ వచ్చే ఇంటెన్సిటీలో చేయాలి. ఎనీథింగ్, స్విమ్మింగ్ కానీ, జాగింగ్, సైక్లింగ్ ఏదైనా చేయొచ్చు. దట్ విల్ బి ఎ గుడ్ కార్డియో వర్కౌట్. అండ్ మేము సజెస్ట్ చేసేది ఏంటంటే అట్లీస్ట్ 30 minutes డైలీ ఫర్ 5 days a week. సో దట్ మీన్స్ 150 minutes ఒక వీక్కి మోడరేట్ వర్కౌట్, ఆర్ 45 minutes ఫర్ 3 to 4 days. ఓకే. సో ఈ డ్యూరేషన్లో మనం చేయటం ఈస్ రికమెండెడ్. ఇప్పుడు ఇంట్లో లేడీస్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, లేదా ఓల్డ్ పీపుల్ ఉన్నారంటే వాళ్ళు దీంట్లోనే కొంచెం మైల్డర్ వెర్షన్ చేయొచ్చు. స్టిల్ ఇప్పుడు బ్రిస్క్ వాకింగ్ చేయొచ్చు. ఈ రికమెండ్ బైక్ అని ఉంది జిమ్లో, ఈ సైక్లింగ్ తొక్కేది. సో అలాంటిది కొంచెం హార్ట్ రేట్ పెరిగే అంత చేయొచ్చు. దట్ విల్ బి రికమెండెడ్ ఫర్ దెమ్. ఇవి ఇంకా యంగ్స్టర్స్ అనుకోండి 20 to 40 ఆర్ 45, ఈ కార్డియోతో పాటు వెయిట్ ట్రైనింగ్ కూడా ఈజ్ సజెస్టెడ్. వెయిట్ ట్రైనింగ్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు వెయిట్స్ టు ట్రైన్ ద మజిల్ స్ట్రెంథనింగ్. సో అది ఇన్కార్పొరేట్ చేస్తే ఇట్ విల్ బి ఎన్ కంప్లీట్ వర్కౌట్. యంగ్స్టర్స్ వీ కెన్ సీ దట్ దే ఆర్ హ్యావింగ్ కార్డియాక్ అరెస్ట్ కంపేర్ టు ఏన్షియంట్ టైమ్స్. మా తాత వాళ్ళ టైంలో చూసుకుంటే ప్రెసెంట్ టైమ్స్లో రేట్ ఆఫ్ కొలాప్సింగ్ ఆర్ మేబీ ద కార్డియాక్ అరెస్ట్ ఫర్ యూత్ అండ్ లైక్ 35, నాట్ యూత్, 35 to 40 ఏజ్ లిమిటేషన్ ఇట్స్ గోయింగ్ డౌన్ సార్. వాట్ వుడ్ బి ద రీజన్ ఫర్ ఇట్ సార్? చాలా కారణాలు ఉందండి. ఇప్పుడు మనం కంటి ముందే జరుగుతుంది, మనం చూస్తున్నాము. ఇప్పుడు నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు చూస్తే యావరేజ్ ఏజ్, ఇప్పుడు మనం స్టెంట్ కానీ సర్జరీ చేసేది 60-65 years దాటిన పేషెంట్స్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ 10-15 yearsలోనే చూస్తే యావరేజ్ ఏజ్ హెస్ కమ్ డౌన్. 45, 50, 55 వాళ్ళకి సర్జరీలు చేస్తున్నాము. అది కాకుండా యంగ్స్టర్స్ చాలా వరకు హార్ట్ ప్రాబ్లం అని వింటున్నాము, మేము చేస్తున్నాము కూడా ప్రొసీజర్స్. ఇట్ కుడ్ ప్రాబబ్లీ బీ పార్ట్లీ ఫ్రమ్ మన లైఫ్ స్టైల్ చాలా మారినాయి, ఫుడ్ హ్యాబిట్స్ మారినాయి. ఇప్పుడు నవడేస్ ఈట్ లాట్ ఆఫ్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్, ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఈ ఫుడ్ ఐటమ్స్ దట్ కంటైన్ ట్రాన్స్ ఫ్యాట్, అదొకటి. ఇంకోటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ ఫిజికల్ ఫిట్నెస్. ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది ఈజ్ అ మస్ట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఈజ్ అ మస్ట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు మనం డైలీ బిజీగా ఉండొచ్చు, లైఫ్ స్టైల్, వర్క్ వల్ల, ఎంతో కారణాల వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు వర్క్అవుట్, ఫైన్ టైం ఫర్ ఎక్సర్సైజ్. అది కాకుండా మెంటల్ స్ట్రెస్, హ్యాబిట్స్, స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్ కైండ్స్ ఆఫ్ వెస్టర్న్ కల్చర్, ఇట్స్ బికమింగ్ వెస్టర్న్ కల్చర్ స్టైల్ ఫుడ్, వెస్టర్న్ లైఫ్ స్టైల్, డయట్ చాయిసెస్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఎయిర్ పొల్యూషన్, మల్టిపుల్. సో వీ డూ సీ, మీరు చెప్పినది వాస్తవమే. సో యాజ్ యూ రికమెండ్ 150 minutes right per week, right, minimum exercise under the guidance. I think preferably under guidance, correct, because I can see the situation like pre-COVID and post-COVID. Everyone is they are scared of their health. అవును, డెఫినెట్లీ కోవిడ్ తర్వాత ఒక హెల్త్ గురించి ఒక అవేర్నెస్ అనేది వచ్చింది. ఇంతకుముందు లేకుండా ఉన్నది. అట్లీస్ట్ మన బాడీని జాగ్రత్తగా చూసుకోవాలి, ఫిట్గా ఉండాలి. ఎందుకంటే కోవిడ్ టైంలో మనం చూసినది ఏంటంటే ఈ మార్టాలిటీ
అనేది Mortality. ఎక్కువగా ఒబిసిటీ ఉన్న వాళ్ళకు వచ్చింది. సో అట్లీస్ట్ ఫిట్గా ఉండాలి అనే అవేర్నెస్ పెరిగింది. అండ్ ఆల్సో ఫిట్ నాట్ ఈవెన్ ఫిట్ సార్, ఫుడ్ వైజ్గా చూసుకుంటే ప్రీవియస్లీ ఎవ్రీ వన్ యూస్ టు సే మీరు నట్స్ తినాలి, దీంట్లో ఇన్ని ఫ్యాట్స్ ఉంటుంది, ఇలా నో వన్ ఈజ్ అవేర్డ్ ఆఫ్ ఇట్. బట్ కోవిడ్ తర్వాత వెన్ దే కంపేర్ పీపుల్ లైక్ అరే ఈయన ఇంత హెల్తీగా ఉండేవాడు, మేబీ హిస్ ఇమ్యూనిటీ ఈజ్ లో, కోవిడ్ ఎఫెక్టెడ్, వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్, రైట్, బట్ దేర్ ఈస్ సమ్ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ థింకింగ్ ఆఫ్ ద పీపుల్. డెఫినెట్లీ హెల్త్ అవేర్నెస్ అనేది ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాము. బట్ అవేర్నెస్ని మై రిక్వెస్ట్ ఇస్ టు పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్. సో మనం అది మైండ్లో పెట్టుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ ఆ డయటరీ చాయిసెస్ కేర్ఫుల్గా చూస్ చేసుకోవటం, ఎలాంటి ఫుడ్ మనం తినాలా అనేది అదన్నీ మనం జాగ్రత్త తీసుకుంటే వీ కెన్ లీడ్ ఎ హెల్దియర్ లైఫ్. Sir, as we are discussing and ancient times for cardiac health and present times cardiac health, and also we discussed about post and pre-COVID. I would like to know, and ఇప్పుడు COVID ముందు your cardiac experience and post-COVID your cardiac experience, how is it changed? Is there any change? అంటే కోవిడ్ టైంలో వి సో లాట్ ఆఫ్ పేషెంట్స్ సడన్లీ కమింగ్ విత్ హార్ట్ అటాక్. Okay. కోవిడ్ చాలా రకాలుగా అఫెక్ట్ అయ్యింది బాడీని. ఇప్పుడు లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉండింది, ఒక్కొక్కరికి కిడ్నీ ఇదయ్యింది. సో పేషెంట్స్ కేమ్ విత్ అక్యూట్ ఇప్పుడు హార్ట్ అటాక్, ఎంఐ బ్లాకేజెస్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కోవిడ్ తర్వాత ప్రెటీ మచ్ థింగ్స్ హ్యావ్ నార్మలైజ్డ్. మళ్ళీ కోవిడ్ ముందు ఎట్లా ఉండిందో అట్లా అలా ఉంది. It's getting stable now. అవును. Stabilize out. Do you recommend if someone is sick, ఇప్పుడు ఫీవర్ వచ్చింది, దే ఫీల్ లో బట్ దే హ్యావ్ మోటివేషన్ టు డూ వర్కౌట్? యా, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పుడు సపోజ్ నాకు ఒంట్లో బాగాలేదు, నాకు ఫీవర్ ఉంది, లేదు ఐ ఫీల్ టైర్డ్ అన్ పర్టికులర్ డే, సజెషన్ ఇస్ ఒకరోజు రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే బాడీ ఫిజికల్గా వీక్ ఉన్నప్పుడు మన మైండ్ మైట్ బి వెరీ అంబిషియస్. నేను ఈరోజు వర్కౌట్ చేయాల్సినదే, నా రొటీన్ తప్పిపోతుంది, అరే ఈరోజు నాకు చెస్ట్ డే లేదు నాకు లెగ్స్ డే ఎట్లా అనిపించచ్చు. బట్ సపోజ్ ఫీవర్ ఉంది, నార్మల్గానే మనకు ఒంట్లో బాగాలేనప్పుడు అవర్ ఇమ్యూనిటీ ఆల్ విల్ బీ ఆన్ లోవర్ సైడ్. ఆ టైంలో మనం వెళ్ళి ఎగ్జర్ట్ చేసినప్పుడు వీఆర్ మోర్ ప్రోన్ ఫర్ మల్టిపుల్ థింగ్స్, ఇన్ఫెక్షన్స్ కానీ, ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వీ కెన్ క్యాచ్ కోల్డ్. సో మనకు హెల్త్ బాగాలేనప్పుడు బెటర్ టు టేక్ రెస్ట్, రికవర్ క్విక్లీ. మీరు బాగాలేకుండా వెళ్ళి 2 days ఉండాల్సిన రోగం కూడా 4 days ప్రొలాంగ్ అయ్యే బదులు మీరు రెస్ట్ తీసుకోండి, త్వరగా రికవర్ అయ్యి తర్వాత యూ కెన్ గో ఫర్ రెజ్యూమ్ ద వర్కౌట్.